నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, వడబాగ్ని, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఈరోజు నరాల వ్యాధిలో అతి ముఖ్యమైనటువంటి పక్షాఘాతం గురించి మనం తెలుసుకుందాం. దీన్నే పారాలైసిస్ అంటారు. ఆయుర్వేదంలో పక్షాఘాతం అంటాం. పక్ష అంటే రెక్కలు అని, ఘాతం అంటే పడిపోవటం. పక్షికి ఏ విధంగా రెక్కలు పడిపోతే ఏ విధంగా ఎగరలేదు, మనిషికి కూడా రెక్కలుగా మన కాళ్ళు చేతులు అనేవి ఉంటాయి. ఈ రెండు పనిచేయకపోవటం వల్ల ఎగరలేని పక్షిగా ఒక జీవచ్ఛవంలాగా మారే అవకాశం ఉంటుంది. మరి ఇది ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా ఇది వాత దోషం వల్ల వస్తుంది. వాతానికి అనుబంధంగా కఫము లేదా పిత్తం వల్ల కూడా వస్తుంది. కాబట్టి 3 రకాల పక్షాఘాతం. వాతం వల్ల వచ్చేది, వాత పిత్తం వల్ల వచ్చేది, వాత కఫం వల్ల వచ్చేదిగా మనం తెలుసుకోవచ్చు. ఇది మెదడుకు సంబంధించినటువంటి సెంట్రల్ నర్వస్ సిస్టంలో వచ్చే అక్కడ ఉండే బ్లడ్ వెజల్స్లో ఉండే స్ట్రోక్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వెన్నుపాము సమస్యల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి జనరల్గా ఇది మన కుడివైపు బ్రెయిన్లో సమస్య ఉంటే ఎడమవైపు కాలు చేయికి సమస్య, మొహానికి సమస్య వస్తుంది. అదేవిధంగా మెదడులో కుడివైపు సమస్య ఉంటే ఎడమవైపు ప్రాబ్లం అనేది ఉత్పత్తి అవుతుంది. వీటిలో మనకు ఫేస్కు రావచ్చు ఓన్లీ, దాన్ని మనం ఫేషియల్ పెరాలసిస్ అంటాం. లేదు అంటే ఒకవైపే రావచ్చు, అంటే ఎడమ ఫేసు, ఎడమ చెయ్యి, ఎడమ కాలు, దీన్ని హెమిప్లేజియా అంటాం. అలా కాకుండా ఒక చెయ్యికి మాత్రమే లేదా ఒక కాలుకు మాత్రమే వస్తే మోనోప్లేజియా అంటాం. అదేవిధంగా 2 కాళ్ళకు వస్తే పారాప్లేజియా అంటాం. 2 చేతులకు 2 కాళ్ళకు వస్తే క్వాడ్రిప్లేజియా అంటాం. సరే, ఫస్ట్ ఇది ఎందుకు వస్తుంది అంటే ఇది 3 రకాల కారణాల వల్ల వస్తుంది. ఒకటి ఎంబోలిజం అంటాం. ఎంబోలిజం అంటే మనకు కొలెస్ట్రాల్ వల్ల కానీ, అంటే కొలెస్ట్రాల్ కూడా మనకు ఒక గోళీలాగా ఏర్పడి గుండ్రంగా ఏర్పడడం కానీ, లేదంటే రక్తం అనేది ఒక గుండ్రంగా ఒక గోళీలాగా ఏర్పడి రౌండ్గా అది రక్త ప్రవాహం ద్వారా వెళ్తూ ఎక్కడైతే చిన్న రక్తనాళం ఉంటుందో అక్కడ అడ్డుపడుతుంది. దాన్ని ఎంబోలిజం అంటాం. దీనివల్ల వచ్చేటటువంటి పక్షవాతాన్ని మనం వాతం వల్ల వచ్చినటువంటి పక్షాఘాతంగా చెప్పడం జరుగుతుంది. ఇది కొంతమందికి మనం చూస్తుంటాం, కాలు చేయి తిమ్మిరెక్కి పడిపోతుంది, మరలా కొంతమందికి కొన్ని అవర్స్లోనే, కొన్ని గంటల్లోనే, కొన్ని రోజుల్లోనే నార్మల్ అయిపోతుంది. ఇది మనకు హెమిపారసిస్ అంటాం. అంటే ఇది పక్షఘాతానికి ముందు. దీన్నే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అని కూడా అంటాం. ఇది వాతం వల్ల వస్తుంది. అలా కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే బీపీ ఉండటం ద్వారా, బీపీలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావటం వల్ల, లేదా ఎన్యూరిజం అంటాం, మెదడులో మనకు ఈ రక్తనాళాలు ఆల్రెడీ పుట్టుకతో కానీ ఉబ్బి ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ రక్తం యొక్క ఫోర్స్ వల్ల ఆ రక్తనాళం పగిలి రక్తం అంతా చిమ్ముతుంది. దాన్ని హెమరేజ్ అంటాం. ఇది వాతపిత్తం వల్ల వచ్చిన పక్షాఘాతంగా మనం తెలుసుకోవచ్చు. దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే ఇది ఉన్నట్టుండి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. జనరల్గా హెడేక్ రావటం, భయంకరమైన హెడేక్ రావటం, నెక్స్ట్ వామిటింగ్ రావటం, ఇరిటబిలిటీ, పేషెంట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, కాలు చేతులు కొట్టుకోవడం, ఫిట్స్ రావటం, నెక్స్ట్ కోమాలాగిపోవడం, ఒక్కొక్కసారి చనిపోవడం కూడా జరుగుతుంది. వీటికి మనకు ఎక్కువగా హాస్పిటలైజేషన్ కావాలి. అదేవిధంగా ఒక్కొక్కసారి బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ సర్జరీ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం వాత కఫం వల్ల వచ్చేటటువంటి పెరాలసిస్, ఇది చాలామందికి వచ్చే వాటిల్లో ఇది ఒకటి. ఇది ఏమవుతుంది అంటే మనకు జనరల్గా కొలెస్ట్రాల్ వల్ల కానీ, వయసు రీత్యా వచ్చేటటువంటి అరుగుదల వల్ల కానీ, మనకు తలలో ఉండే రక్తనాళాలు సన్నబడి ఆ రక్త ప్రసరణకు అడ్డుపడుతుంది. అందువల్ల ఆ బ్రెయిన్కు తగిన రక్త సరఫరా జరగదు. దీన్నే మనం ఇస్కీమిక్ చేంజెస్ అంటాం. దీని ద్వారా మనకు కాలు చేయి పడిపోవటం, లేపలేకపోవటం, మాటలు పడిపోవటం, ఇవన్నీ చూస్తుంటాం. ఇవి ఉన్నట్టుండి కూడా వస్తాయి. ఇవి కూడా జనరల్గా రాత్రి పడుకొని ఉదయాన్నే లేస్తే పనిచేయవు. ఇవన్నీ కూడా ఎక్కువ, ఈ సమస్యలే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వాత కఫంలో వచ్చేటువంటి పెరాలసిస్గా మనం చెప్పుకోవచ్చు. అలా ఈ విధంగా మనం అది ఏ దోషం వల్ల వచ్చింది అని మనం నిర్ణయించడం ద్వారా తగిన ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు స్పైనల్ కార్డు, వెన్నుపూసలో సమస్య వల్ల కూడా కొంతవరకు పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు మెదడుకు సంబంధించినటువంటి సర్వైకల్ వెన్నుపూసలు ఉంటాయి. అక్కడ డిస్క్ అరిగి అక్కడ మైలోపతి అంటాం, అక్కడ ఉండేటటువంటి మజిల్స్ పైన ఒత్తిడి పట్టడం వల్ల కూడా ఒకవైపు కాలు, ఒకవైపు చెయ్యి పడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు L4, L5 దగ్గర లిస్థెసిస్ అంటాం, అంటే స్లిప్ డిస్క్, ఏదైనా సరే యాక్సిడెంట్స్ కావటం కానీ, దానివల్ల డిస్కులు జారటం వల్ల కూడా, అక్కడ ప్రెజర్ పడటం వల్ల కూడా కాలు పడిపోయే అవకాశం ఉంటుంది. మనం దాన్నే ఫుడ్ డ్రాప్ అంటాం. ఇలా మనకు రకరకాల పెరాలసిస్లు ఉంటాయి. ఇంకా కొన్ని మోటార్ న్యూరాన్ డిజార్డర్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఈ పక్షవాతం సంబంధించే ఉంటాయి.
నెక్స్ట్ అప్పర్ మోటార్ న్యూరాన్ డిజార్డర్స్, లోయర్ మోటార్ న్యూరాన్ డిజార్డర్స్ అంటాం. అప్పర్ మోటార్ న్యూరాన్ డిజార్డర్స్ అంటే మనకు మెదడు నుంచి వెన్నుపాము వరకు వచ్చేటువంటి నాడుల్లో ఏదైనా సమస్య ఉంటే ఆ అప్పర్ మోటార్ న్యూరాన్ డిజార్డర్స్ అంటాం. దీంట్లో ఏంది అంటే దీంట్లో కాలు చేయిలు పడిపోయినా కూడా అవి స్టిఫ్నెస్ ఉంటాయి, అంటే పట్టేసినట్టు ఉంటాయి. కాలు గట్టిగా అంటే కానీ స్ట్రైట్గా రాదు, అట్టనే చెయ్యి కూడా గట్టిగా అనాలి, ముడవాలన్నా చాపాలన్నా. ఇవి దాన్నే స్పాస్టిక్ పెరాలసిస్ అని చెప్పడం జరుగుతుంది. అదే లోయర్ మోటార్ న్యూరాన్ డిజార్డర్స్ అంటే మనకు ఈ స్పైన్ అంటే మనకు వెన్నునాడుల దగ్గర నుంచి మనకు కాలుకి చేతికి సంబంధించిన మజిల్స్ వరకు ఉన్నటువంటి నాడుల్లో ఏదైనా సమస్య ఉంటే అది లోయర్ మోటార్ న్యూరాన్ డిజార్డర్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ పోలియో ఉంటుంది. పోలియోలో ఏమవుతుందంటే మనకు కాలు యొక్క కండరాలన్నీ సన్నబడిపోతాయి. దీంట్లో స్పాస్టిసిటీ ఉండదు, అంటే పట్టేయడం ఉంటుంది, లూజ్గా ఉంటుంది. ఇలా వేస్తే ఇలా పడిపోతుంటుంది. దాన్ని మనం ఫ్లాసిడ్ పెరాలసిస్గా చెప్పడం జరుగుతుంది. మరి వీటిని ఏ విధంగా గుర్తిస్తారు అంటే మనం సిటీ స్కాను, ఎంఆర్ఐ ఇవి చేయటం ద్వారా ఎక్కడ సమస్య ఉంది అనేది గుర్తిస్తారు. ముఖ్యంగా ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో మనకు ఈ పెరాలసిస్లో మనకు ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ అనేది ఉంది. దీంట్లో పంచకర్మల్లో ముఖ్యంగా బాడీ మొత్తం ఆయిల్ అప్లై చేయటం, తర్వాత స్టీమ్ పెట్టడం, తర్వాత కొన్ని మెడిసిన్స్ ఇచ్చి విరేచన కర్మ చేయటం. అదేవిధంగా ఇంకా పైన మనకు ఎవరికైతే పెరాలసిస్లో ఇట్లా చెయ్యి అనేది ఇలానే ఉంటుంది, ఇలా వంగిపోతుంది. వీటన్నిటిలో కూడా మనకు కొన్ని మొక్కలు వాతాన్ని తగ్గించేటటువంటి వావిలి, ఉమ్మెత్త, మునగ ఇవన్నీ ఉంటాయి. వీటితో మనం ఒక మూటలాగా కట్టి కాపడం పెట్టడం, అదేవిధంగా కొన్ని రకాల హెర్బ్స్తో కషాయాలను పైన పోయటం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చేయటం ద్వారా మనం వాతం అనేది తగ్గి ఈ పెరాలసిస్ అనేది ముఖ్యంగా ఎంత త్వరగా రాగలిగితే, పెరాలసిస్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా మా దగ్గరికి రాగలిగితే అంత త్వరగా మనకు రికవరీ అవుతుంది. 1 ఇయర్ దాటితే మనకు ఆశించినటువంటి ఫలితాలు అనేవి తక్కువ వస్తాయి. ఇంకా వీటిల్లో విరేచన కర్మ, నస్యకర్మ ఇవన్నీ కూడా మనకు పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే 1 ఇయర్ లోపలనే వస్తే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. వీటితో పాటు లోపలికి ఆయుర్వేద మందులు ఉంటాయి. అవి మనకు మహారాస్నాది కషాయం అని, ఇంకా మనకు దశమూలారిష్ట అని, బలారిష్ట అని, ఏకాంగ వీరరస్ అని, బృహద్వాత చింతామణి, వాత విధ్వంసిని రస్ అని రకరకాల మందులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చెప్పేటటువంటి దోషాల ప్రకారం వాత దోషం వల్ల వచ్చిందా, వాత కఫం వల్ల వచ్చిందా, వాత పిత్తం వల్ల వచ్చిందా, వీటిని నిర్ధారించిన తర్వాతనే మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. కాబట్టి మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో ఈ పెరాలసిస్ సంబంధించినటువంటి పంచకర్మాలు అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతుంటే తప్పకుండా ఒకసారి సంప్రదించి మంచి వైద్యం చేపించి త్వరగా బయటపడాలని నేను కోరుకుంటున్నాను.